దాడి అనంతరం ఉగ్రవాదులపై భద్రతా బలగాలు ఉక్కుపాదం మోపుతున్నాయి. అయితే దేశంలో ఉగ్ర కుట్రలు మాత్రం ఆగడం లేదు. తాజాగా జమ్మూ కాశ్మీర్ లో ఓ భారీ ఉగ్ర కుట్రను భగ్నం చేశారు. జమ్మూ కాశ్మీర్, హర్యానా పోలీసులు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్ లో భారీ ఉగ్ర కుట్రను భగ్నం చేశారు. అలాగే ఉగ్రవాదుల నుంచి భారీ మొత్తంలో పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. మన దేశంలో ఉగ్ర కుట్రలు తీవ్ర కలకలం రేపాయి. దేశంలోని పలు చోట్ల ఉగ్ర కుట్రలను పోలీసులు భగ్నం చేశారు. ఉగ్ర నిరోధక చర్యల్లో జమ్మూ కాశ్మీర్ పోలీసులు భారీ విజయం సాధించారు. హర్యానా పోలీసులతో కలిసి జమ్మూ కాశ్మీర్ పోలీసులు నిర్వహించిన సంయుక్త ఆపరేషన్లో అంతరాష్ట్ర అంతర్జాతీయ ఉగ్ర మాడ్యూల్ గుట్టురట్టు చేశారు. నిషేధిత జైషే మహ్మద్, అన్సార్ గజ్వత్ ఉల్ హింద్ ఉగ్ర సంస్థలతో సంబంధం ఉన్న 7గురిని అరెస్టు చేశారు. ఇందులో 2 వైద్యులు కూడా ఉన్నారు. ఈ క్రమంలో వారి నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామాగ్రితో పాటు 2900 కిలోల ఐఈడీ తయారీ పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఇటీవలే గుజరాత్లో 3 అనుమానితులను ఏటీఎస్ అరెస్టు చేయగా, తాజాగా హర్యానాలో భారీగా ఆయుధ డంపును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 2900 కిలోల ఐఈడీ బాంబు తయారీ మెటీరియల్, దాడులకు ఉపయోగించే ఇతర పరికరాలున్నాయి. ఈ కేసులో అరెస్టైన 2 డాక్టర్లే కావడం కలకలం రేపింది. మరోవైపు జమ్మూ కాశ్మీర్లో అనేక మంది వైద్యులకు ఉగ్రవాదులతో సంబంధాలున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దాదాపు 15 రోజుల క్రితం AK-47 రైఫిల్తో పాటు మందుగుండు సామాగ్రిని అక్రమంగా కలిగి ఉన్న కేసులో అనంతనాగ్ హాస్పిటల్ వైద్యుడు అదిల్ అహ్మద్ రాథర్ను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తమదైన రీతిలో అతడి డొంకలాగితే భారీ ఉగ్రకుట్ర బయటపడింది. అదిల్ అహ్మద్ రాథర్ ఇచ్చిన సమాచారం మేరకు హర్యానాలోని అల్ ఫలాహ్ ఆసుపత్రిలో పనిచేసే మరో డాక్టర్ ముజామిల్ షకీల్ను పోలీసులు అరెస్టు చేశారు. అతడిని తమదైన రీతిలో విచారణ చేయగా ఈ ఆయుధ డంపు గురించి బయటపడింది. ఆసుపత్రిలో ఈ పేలుడు పదార్థాలను నిల్వ చేసేందుకు సాయం చేసింది షకీల్ అయినప్పటికీ అతడికి అవి ఎక్కడి నుంచి వచ్చాయో ఇంకా తెలియరాలేదు. 2 డాక్టర్లపై UAPA కింద కేసును నమోదు చేసి జమ్మూ కాశ్మీర్కు తరలించి పోలీసులు విచారణ చేస్తున్నారు. జమ్మూ కాశ్మీర్లోని చాలా మంది వైద్యులకు జైషే మహ్మద్, గజ్వత్ ఉల్ హింద్ ఉగ్ర సంస్థలతో సంబంధాలున్నాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉగ్ర కుట్రల వెనక ఇంకా ఎవరెవరు ఉన్నారనే దానిపై పోలీసులు కూపీలాగుతున్నారు. మరోవైపు జమ్మూ కాశ్మీర్లో భారీ ఉగ్ర వ్యతిరేక ఆపరేషన్ కొనసాగుతోంది. ఇటీవలే ఓ మహిళతో పాటు 9 మంది అనుమానితులను పోలీసులు అరెస్టు చేశారు. శీతాకాలం కారణంగా ఉపరితల ప్రాంతాలైన రాంబన్, కిష్ట్వాడ్, దొడా, కదువా, రియాసీ, పూంచ్, రాజౌరి జిల్లాలో ఉగ్ర కార్యకలాపాలు సాగుతున్నాయన్న నిఘా సమాచారం మేరకు భద్రతా బలగాలు కార్డన్ సర్చ్లు నిర్వహిస్తున్నాయి. గత వారం రోజుల్లో 2 వేర్వేరు ఘటనల్లో ఉగ్ర చర్యలతో సంబంధం ఉన్న 4 వైద్యులు, మరికొందరు వ్యక్తులను అధికారులు అరెస్టు చేశారు. ఇందులో భాగంగా ఉత్తరప్రదేశ్, హర్యానా, జమ్మూ కాశ్మీర్, గుజరాత్లలో దాడులు జరిగాయి. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఉగ్రవాదులపై భద్రతా బలగాలు ఉక్కుపాదం మోపుతున్నాయి. దేశంలో ఏ మూలన దాక్కున్నా ఉగ్ర మోకలను ఏరివేస్తున్నాయి. పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్ పాక్ మధ్య సంబంధాలు మరింత క్షీణించిన నేపథ్యంలో దేశంలో ఉగ్ర కుట్రలు వెలుగు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలో ఉగ్రవాదుల చొరబాటుకు అడ్డుకట్ట వేయడం, ఉగ్రదాడులకు చెక్ పెట్టేందుకు భద్రతా బలగాలు, పోలీసులు నిరంతరం పటిష్టమైన పహారాతో నిఘా పెడుతున్నాయి. ఇటీవలే జమ్మూ కాశ్మీర్, హర్యానా, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో పలువురు అనుమానిత వ్యక్తులను అరెస్టు చేశారు. ఈ క్రమంలో ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో ఓ కారులో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఉగ్రకుట్ర ఉన్నట్లుగా అధికారులు భావిస్తున్నారు. పేలుడుకు కారణమైన కారును చివరగా పుల్వామాకు చెందిన వైద్యుడు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అతనికి ఫరీదాబాద్లోని మాడ్యూల్తో సంబంధాలు ఉన్నట్లు అధికారిక వర్గాలు భావిస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్లో భారీ ఉగ్రకుట్రను ఛేదించినప్పటికీ ఢిల్లీలో భారీ పేలుడు సంభవించడం తీవ్ర కలకలం రేపుతోంది. దేశంలో పలు చోట్ల ఉగ్ర కుట్రలు వెలుగు చూస్తూ ఉన్నాయి. ఇటీవల పలు ఉగ్ర కుట్రలను పోలీసులు భగ్నం చేయడంతో భారీ ప్రమాదం తప్పింది. అయితే జమ్మూ కాశ్మీర్ లోని చాలా మంది వైద్యులకు జైషే మహమ్మద్, గజ్వత్ ఉల్ హింద్ ఉగ్ర సంస్థలతో సంబంధాలు ఉన్నాయన్న అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. దీంతో ఈ ఉగ్ర కుట్రల వెనుక ఎవరెవరు ఉన్నారన్నది తెలియాల్సి ఉంది.